శ్రీకృష్ణుని రాజ్యంగా చెప్పబడే ఈ నగరం నిజంగానే ఉండేదా? ఇప్పటికీ సముద్రం అడుగున దాగి ఉందా? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ కథను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక నగరం బంగారంతో నిర్మించబడింది. సముద్రం మధ్యలో వెలిగింది. దేవతలు కూడా ఆశ్చర్యపోయేలా ఉండేది. కానీ ఒకరోజు ఆ మహానగరం మొత్తం సముద్రంలో మాయమైంది. అది కథ కాదు, అదే ద్వారక. సముద్రం అడుగున ఒకప్పుడు బంగారు నగరం ఉందని చెబితే అది కథలా అనిపిస్తుంది. కానీ ఆ నగరం పేరు ద్వారక. శ్రీకృష్ణుని రాజ్యంగా చెప్పబడే ఈ నగరం గురించి పురాణాలు, పురావస్తు పరిశోధనలు, రహస్యాలు ఇప్పటికే ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అసలు ఈ కథ మొదలైంది మొదట్లో. కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు అనే శక్తివంతమైన రాజు కోపంతో మండిపోయాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 17 సార్లు మధురపై దాడి చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల్ని రక్షించాలి, ఒక అజేయమైన నగరం నిర్మించాలి. అప్పుడు ఆయన సముద్రదేవుని ప్రార్థించి చెబుతారు. అద్భుతం జరిగింది. సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన నగరమే ఈ ద్వారక. ఈ ద్వారక అంటే సాధారణ నగరం కాదు. పురాణాల ప్రకారం అక్కడ బంగారు రాజభవనాలు, వజ్రాలతో మెరిసే గోడలు, వెండి వీధులు, భారీ ద్వారాలు ఉండేవట. రాత్రి వేళల్లో ఆ నగరం సముద్రంలో నక్షత్రంలా మెరిసేదట. అక్కడే రుక్మిణి నివసించింది. యాదవులు జీవించారు. మహాసభలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరంగా ద్వారకను వర్ణిస్తారు. కానీ ఎంత గొప్ప నగరమైనా అహంకారం మొదలైతే వినాశనం దగ్గర పడుతుంది. కాలం గడుస్తూ వచ్చింది. యాదవులు శక్తివంతులయ్యారు. కానీ వారిలో అహంకారం కూడా పెరిగిపోయింది. ఒకరోజు కొంతమంది యాదవ యువకులు ఋషులను అవమానించారని ఒక కథ. కోపంతో ఋషులు శాపం ఇచ్చారు. మీ వంశం మీ చేతుల ద్వారానే నాశనం అవుతుంది అని. మొదట ఎవరూ ఆ శాపాన్ని లెక్క చేయలేదు. కానీ కొద్ది రోజుల్లోనే విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. స్నేహితులు శత్రువులయ్యారు. కుటుంబ సభ్యులు పరస్పరం యుద్ధం చేసుకున్నారు. ద్వారకా నవ్వులు అరుపులుగా మారిపోయాయి. అన్నీ ముగిపోతున్నాయని కృష్ణుడికి ముందే తెలుసు. ఒకరోజు ఆయన అడవిలో ఒంటరిగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింక అనుకుని అతను బాణం వదిలాడు. బాణం కృష్ణుడిని తాకింది. వేటగాడు దగ్గరికి వచ్చి చూసి భయంతో వణికిపోయాడు. కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడట, ఇది కాలచక్రం, నువ్వు భయపడకు అని. ఆ క్షణంతో ద్వాపర యుగం ముగిసిందని చెబుతారు. కృష్ణుడు భూమిని విడిచిన కొద్ది సమయానికే భయంకరమైన అలలు రావడం ప్రారంభమయ్యాయి. సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ప్రజలు పరుగులు తీశారు. అలలు రాజభవనాల్లోకి దూసుకెళ్లాయి. బంగారు వీధులు, అద్భుత దేవాలయాలు, భారీ ద్వారాలు అన్నీ నీటిలో మాయమైపోయాయి. కొన్ని గంటల్లోనే ప్రపంచంలోనే గొప్ప నగరం సముద్రం అడుగున కనుమరుగైపోయింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు గుజరాత్ సముద్ర తీరంలో పరిశోధనలు చేశారు. అప్పుడు వారు చూసింది చాలా ఆశ్చర్యం కలిగించింది. సముద్రం అడుగున రాతి గోడలు, భారీ నిర్మాణాలు, పురాతన నౌకాశ్రయ అవశేషాలు కనిపించాయి. పరిశోధకులు అధ్యయనాలు చేశారు. అప్పుడే ఒక ప్రశ్న మొదలైంది. ఇది నిజంగానే కృష్ణుడి ద్వారకా అవశేషాలా అని. ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ ఆ రహస్యం ప్రపంచాన్ని ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ద్వారక కథ మాత్రం మనకు ఒక గొప్ప నిజం చెబుతుంది. సంపద, శక్తి, రాజ్యం ఇవేవి శాశ్వతం కావు అని. బంగారు నగరం కూడా కాలానికి ఓడిపోయింది. కానీ శ్రీకృష్ణుని పేరు మాత్రం యుగయుగాలుగా నిలిచిపోతూనే ఉంది. ఇప్పటికే అరేబియా సముద్ర అలలు ద్వారకా రహస్యాలను దాచిపెట్టాయేమో ఎవరికి తెలుసు. సముద్రం అడుగున ఇంకా ద్వారకా శేషాలు నిద్రిస్తున్నాయా, లేదా అది కేవలం పురాణ కథేనా? సమాధానం ఇంకా సముద్ర అలల్లోనే దాగి ఉంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.